Hello friends, welcome to How to Customization Android Mobile Phone series. So friends, మన సిరీస్ లో 10 ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ అన్ని ఎపిసోడ్స్ లో ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ని కస్టమైజ్ ఎలా చేసుకోవాలి అనే టాపిక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 10th ఎపిసోడ్ అంటే బ్యాటరీ సేవింగ్ అనే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, బ్యాటరీ సేవింగ్ అంటే బ్యాటరీ బ్యాకప్. ఫ్రెండ్స్, ఆండ్రాయిడ్ మొబైల్ కి బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా లేక చాలా వరకు ఇబ్బంది అవుతుంది మనకి. సో అది ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మన ఆండ్రాయిడ్ డివైస్ లో బ్యాటరీ బ్యాకప్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది మనకి. సో మొబైల్ ఫోన్ యూజ్ చేయడానికి కానివ్వండి, గేమ్ ఆడడానికి కానివ్వండి, చాలా ఇబ్బంది అవుతుంది. సో మన బ్యాటరీ బ్యాకప్ ని పెంచుకోవడానికి కొన్ని సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. సో అవేంటో నేను మీకు చెప్తాను. ఒక 16 సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. సో అవి ఏంటో నేను చెప్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే స్కిప్ చేసేస్తే కొన్ని సెట్టింగ్స్ ని మీరు మిస్ అవ్వచ్చు. దానివల్ల మీ బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్ అనేది ఇంక్రీజ్ అవ్వదు ఫ్రెండ్స్. సో నేను మీకు ఇప్పుడు ఫస్ట్ సెట్టింగ్ అయితే చెప్తాను. సో ఫస్ట్ సెట్టింగ్ చేసుకోవడానికి మనకి సెట్టింగ్స్ లోకి అయితే వెళ్ళాలి. ఇక్కడ ర్యామ్ ఎక్స్టెన్షన్ అని సెర్చ్ చేయాలి. ర్యామ్ ఎక్స్టెన్షన్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ మనకి వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ ర్యామ్ ఎక్స్టెన్షన్ లోకి వెళ్ళేసి, సో ఇక్కడ ఇలా ర్యామ్ ఎక్స్టెన్షన్ ఇలా ఆన్ అయి ఉంటే మీరు ఆఫ్ చేసుకోవాలి. ర్యామ్ ఎక్స్టెన్షన్ వల్ల ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్ లో పవర్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా యూజ్ అవుతుంది. దాని వల్ల బ్యాటరీ అనేది తొందరగా తగ్గిపోతుంటుంది. సో దీన్ని అయితే మనం ఆఫ్ చేసేసుకోవాలి. ర్యామ్ ఎక్స్ట్రాగా వస్తుంది అని చెప్పేసి ఏదో సింపుల్ గా ర్యామ్ ఎక్స్ట్రా చేస్తాము, బట్ ర్యామ్ ఎక్స్ట్రా అవ్వడంతో పాటు మనకి బ్యాటరీ కూడా ఎక్స్ట్రాగా యూజ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ సెట్టింగ్. సో ఫ్రెండ్స్, మనకి సెకండ్ సెట్టింగ్ చేసుకోవడానికి మనం మొబైల్ ఫోన్ లో ఎక్స్ట్రా ఫీచర్ ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే డెవలపర్ ఆప్షన్. పేరు విని ఉంటారు. సో చాలా మంది మొబైల్ ఫోన్ లో డెవలపర్ ఆప్షన్ అనేది ఆన్ చేసి ఉండరు. సో అది ఎలా ఆన్ చేయాలో నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ గా మనకి ఇక్కడ ఫోన్ అబౌట్ లోకి అయితే వెళ్ళాలి. సో ఫోన్ అబౌట్ లోకి వెళ్ళేసి ఇక్కడ వర్షన్ పైన క్లిక్ చేయాలి. వర్షన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి బిల్డ్ నెంబర్ అని ఉంటుంది కదా, బిల్డ్ నెంబర్ పైన 7 టైమ్ క్లిక్ చేయాలి. సో 7 టైమ్ క్లిక్ చేసేస్తే మనకి డెవలపర్ ఆప్షన్ అనేది ఇనేబుల్ అవుతుంది. ఇక్కడ నేను ఆల్రెడీ 7 టైమ్ ట్యాప్ చేసి డెవలపర్ ఆప్షన్ ని ఆన్ అయితే చేసుకున్నాను. సో అందుకే నాకు ఇక్కడ డెవలపర్ ఆప్షన్ ని ఆల్రెడీ ఆన్ చేసుకున్నాను కాబట్టి నాకు అవసరం లేదని చెప్తుంది. సో మీ మొబైల్ ఫోన్ లో డెవలపర్ ఆప్షన్ ఈజ్ ఆన్ అని పాపప్ అయితే వచ్చేస్తుంది. సో ఓకే, డెవలపర్ ఆప్షన్ ని ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనము డెవలపర్ ఆప్షన్ లోకి వెళ్ళేసి ఇక్కడ మనము సెట్టింగ్ ని ఆన్ చేసుకోవాలి. సో ఇక్కడ సో వైఫై స్కాన్ టోటలింగ్ అని ఉంది కదా, సో దాన్ని అయితే ఇనేబుల్ చేసుకోవాలి. సో ఇలా డిసేబుల్ ఉంటే ఇక్కడ ఇనేబుల్ చేసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ సెకండ్ సెట్టింగ్. సో ఫ్రెండ్స్, థర్డ్ సెట్టింగ్ అనేది ఇక్కడ మనం ప్రతి ఒక్క యాప్ లో చేయాలి. అదేంటంటే యాప్ ని ఇలా లాంగ్ ప్రెస్ చేసేసి యాప్ ఇన్ఫో లోకి వెళ్ళేసి, సో ఇక్కడ బ్యాటరీ యూజెస్ లోకి వెళ్ళేసి ఇక్కడ అలౌ ప్లేగ్రౌండ్ యాక్టివిటీ అని ఉంటుంది. సో అది ఇనేబుల్డ్ ఉంటుంది. సో దాన్ని డిసేబుల్ చేయాలి అండ్ రిస్ట్రిక్ట్ పైన క్లిక్ చేయాలి. సో కొన్ని మొబైల్ ఫోన్ లో అయితే బ్యాటరీ యూజెస్ లోకి వెళ్ళగానే ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అయితే షో అవుతాయి. రిస్ట్రిక్టెడ్ అండ్ ఆప్టమైజ్డ్ అని చెప్పేసి ఇలా 3 ఆప్షన్స్ అయితే షో అవుతాయి. రిస్ట్రిక్టెడ్ పైన క్లిక్ చేయాలి. అన్రిస్ట్రిక్టెడ్ పైన అండ్ ఆప్టమైజ్డ్ పైన క్లిక్ చేయకుండా రిస్ట్రిక్టెడ్ పైన క్లిక్ చేసి రిస్ట్రిక్టెడ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ సెట్టింగ్ అనేది ప్రతి ఒక్క యాప్ లో మనం సెట్టింగ్ చేసుకోవాలి. A to Z యాప్స్ లోకి అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాంతో ఏమవుతుందంటే మనకి బ్యాక్గ్రౌండ్ లో ఎక్కువగా బ్యాటరీ అనేది యూజ్ అవ్వదు అండ్ మన బ్యాటరీ బ్యాకప్ ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో నేను ఇప్పుడు 4th నెంబర్ సెట్టింగ్ చెప్పబోతున్నాను. 4th సెట్టింగ్ చేసుకోవడానికి మనకి సెట్టింగ్స్ లోకి అయితే వెళ్ళాలి. సో సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి ఇక్కడ మనకి కలర్ యాక్సెసిబిలిటీ మోడ్ ని మనం సెర్చ్ చేసుకోవాలి. సో కలర్ యాక్సెసిబిలిటీ మోడ్ ని సెర్చ్ చేసుకొని మనము సో ఇక్కడ దీన్ని అయితే మనము ఆన్ చేసేసేయాలి. సో ఇక్కడ బిఫోర్ అని చెప్తుంది. బిఫోర్ ఇక్కడ కొంచెం లైట్ లో షో అవుతుంది అండ్ మనకి ఇక్కడ ఆఫ్టర్ లో అయితే కొంచెం డార్క్ గా షో అవుతుంది. ఇనేబుల్ చేసేస్తే కొంచెం డార్క్ అయితే అవుతుంది. దాంతో మనకి పవర్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువగా అవుతుంది. దాంతో మన బ్యాటరీ బ్యాకప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఇక్కడ సింపుల్ గా బ్యాక్ అయితే వెళ్ళాలి. 4th సెట్టింగ్ అయితే అయిపోయింది. సో ఫ్రెండ్స్, 5th నెంబర్ సెట్టింగ్ చేసుకోవడానికి మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ ని మనం సెర్చ్ చేసుకోవాలి. అది డెవలపర్ ఆప్షన్ లో ఉంటుంది. సో ఓకే, ఇక్కడ డెవలపర్ ఆప్షన్ లో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ ఉంటుంది. సో అది మనము అట్మోస్ట్ 1 ప్రాసెస్ పైన సెలెక్ట్ చేయాలి. సో దీంతో ఏమవుతుందంటే మనకి ఏ యాప్ ని మనం మాన్యువల్ గా యూజ్ చేస్తామో సో ఆ యాప్ మాత్రమే ప్రాసెసింగ్ లో ఉంటుంది. వేరే యాప్స్ బ్యాక్గ్రౌండ్ లో ప్రాసెస్ అవ్వకుండా ఉంటాయి. సో దాంతో మన బ్యాటరీ ఎక్కువగా యూజ్ అవ్వదు. దాంతో బ్యాటరీ బ్యాకప్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, 5th సెట్టింగ్ అయితే అయిపోయింది.
6 నంబర్ సెట్టింగ్ ని చేసుకోవడానికి ఇక్కడ మన సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి సౌండ్ అండ్ వైబ్రేషన్ లోకి వెళ్ళాలి. ఇక్కడ మనకి మోర్ సౌండ్స్ అండ్ హ్యాప్టిక్స్ అని ఉంటుంది కదా, సో దానిపైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ అన్ని బై డిఫాల్ట్ గా ఇనేబుల్డ్ ఉంటాయి ఈ విధంగా. సో మనం అన్ని కూడా డిసేబుల్ చేయాలి, ఎందుకంటే మనకి డైల్ ప్యాడ్ ట్యూన్ అంటే మనం ఎప్పుడైతే ఫోన్ నంబర్ ని ఎంటర్ చేస్తామో డైల్ ప్యాడ్ లో, సో అది టిక్ 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 అని ఇలా సౌండ్ అయితే వచ్చేస్తుంది వేరే ట్యూన్ లో. సో దానికోసం మనకి ఎక్స్ట్రాగా పవర్ అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ స్క్రీన్ లాక్ చేసినప్పుడు ఇలా వేరే విధంగా ట్యూన్ అయితే వచ్చేస్తుంది, దానికోసం మనకి ఎక్స్ట్రాగా పవర్ యూజ్ అవుతుంది. అండ్ స్క్రీన్ షాట్ సౌండ్ అని చెప్పేసి ఉంటుంది కదా, మనం ఎప్పుడైతే స్క్రీన్ షాట్ ని తీసుకుంటామో సౌండ్ అయితే వచ్చేస్తుంది స్క్రీన్ షాట్ తీసిన తర్వాత. సో దాని వల్ల కూడా మనకి ఎక్కువగా బ్యాటరీ యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏదైనా ఫైల్ డిలీట్ చేస్తే దాన్ని కూడా సౌండ్ వచ్చేస్తుంది. సో మనం అన్ని కూడా ఇక్కడ ఆఫ్ చేసుకోవాలి. ఇవన్నీ యూజ్లెస్ సౌండ్స్ మాన్యువల్లీ మనము ఇక్కడ చేస్తాం కాబట్టి మనకు తెలిసి ఉంటుంది డిలీట్ అయిపోయింది, స్క్రీన్ షాట్ వచ్చేసింది అని చెప్పేసి. ఇవన్నీ సైలెంట్ లో చేసుకోవాలి, దాంతో మనకి ఎక్స్ట్రాగా బ్యాటరీ అనేది యూజ్ అవ్వదు. సో బ్యాటరీ బ్యాకప్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో 6th సెట్టింగ్ అయితే అయిపోయింది, బ్యాక్ అయితే వెళ్ళేద్దాం. ఓకే, సో మనం 7 నంబర్ సెట్టింగ్ చేసుకోవడానికి ఇక్కడ మళ్ళీ సెట్టింగ్స్ లోకి అయితే వెళ్ళాలి. సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి ఇక్కడ బ్యాటరీలోకి అయితే వెళ్ళాలి. సో బ్యాటరీలోకి వెళ్ళేసి ఇక్కడ బ్యాటరీ యూజెస్ లోకి అయితే వెళ్ళాలి. బ్యాటరీ యూజెస్ లోకి వెళ్తే ఇక్కడ మనకి కొన్ని యాప్స్ అయితే ఉంటాయి. సో ఏవైతే ఎక్కువగా బ్యాటరీ యూజ్ చేశాయో సో అవన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఆ యాప్ పైన క్లిక్ చేసేస్తే ఇక్కడ కార్నర్ లో 2 డాట్స్ అయితే కనపడతాయి. డాట్ పైన క్లిక్ చేసేసి సో ఇక్కడ ఫోర్స్ స్టాప్ అయితే చేయాలి ప్రతి ఒక్క యాప్ కి. ఇక్కడ బ్యాటరీ యూజెస్ లో ఎన్నైతే యాప్స్ షో అవుతాయి కదా, సో అవన్నిటికీ ఇక్కడ ఫోర్స్ అనేది స్టాప్ చేయాలి. ఫోర్స్ స్టాప్ చేస్తే ఏమవుతుందంటే చాలా వరకు బ్యాటరీ సేవ్ అయితే అవుతుంది. సో ఇక్కడ ఫోర్స్ స్టాప్ అయితే చేయాలి, అన్ని యాప్స్ కు ఇలాగే చేయాలి. సో ఓకే, ఫోర్స్ స్టాప్ అయితే అయిపోయింది. సో ఇలా ఈ విధంగా బ్లర్ అయితే అవ్వాలి. సో కొన్ని యాప్స్ కి బ్లర్ అవ్వదు, బట్ ఏం ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇక్కడ బ్యాక్ వెళ్ళేసి అన్ని యాప్స్ కి ఇలాగే చేయాలి. సో కొన్ని ఎక్కువగా బ్యాటరీ యూజ్ చేసే యాప్స్ అనేవి ఇక్కడ షో అవుతాయి. సో ఈ విధంగా అన్నిటికీ అయితే చేయాలి. సో ఎన్ని యాప్స్ షో అవుతాయి అన్నిటికీ చేయాలి. ఓకే, సో 7th సెట్టింగ్ అయితే అయిపోయింది, సింపుల్ గా బ్యాక్ వచ్చేసేయాలి. 8th సెట్టింగ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ సెట్టింగ్స్ లోకి అయితే వెళ్ళాలి. సో సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి ఇక్కడ బ్యాటరీలోకి వెళ్తే మోర్ బ్యాటరీ సెట్టింగ్స్ ఉంటుంది. సో మోర్ బ్యాటరీ సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ మనకి హై పర్ఫార్మెన్స్ మోడ్ అనేది ఇక్కడ ఇనేబుల్డ్ ఉంటుంది. సో దాన్ని మనం సింపుల్ గా డిసేబుల్ చేయాలి. సో డిసేబుల్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్టిమైజ్ బ్యాటరీ యూజెస్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే అన్ని యాప్స్ ఇక్కడ షో అవుతాయి. సో ఇక్కడ అన్ని యాప్స్ కి ఇక్కడ మనకి ఆటో ఆప్టమైజ్ అని ఉంటుంది. సో మనం ఆటో ఆప్టమైజ్ నుంచి ఆల్వేజ్ ఆస్క్ పైన అయితే మనం క్లిక్ చేయాలి, అంటే మన పర్మిషన్ లేకుండా బ్యాటరీ అనేది ఎక్కువగా యూజ్ అవ్వదు. సో ఓకే, ఎప్పుడైతే మనం ఆ యాప్ పైన క్లిక్ చేసి మనం ఆ యాప్ ని యూజ్ చేస్తాం కదా, సో అప్పుడు మనకి బ్యాటరీ యూజ్ చేయాలో వద్దు అని అడుగుతుంది. సో ఇలా అన్ని యాప్స్ కి అయితే ఆల్వేజ్ ఆస్క్ పైన అయితే సెలెక్ట్ చేయాలి. సో ఈ విధంగా సో ఇక్కడ అన్ని ఆల్వేజ్ ఆస్క్ పైన సెలెక్టెడ్ అయి ఉన్నాయి. సో ఈ విధంగా అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ స్లీప్ స్టాండ్లీ ఆప్టిమైజేషన్ అని ఉంటుంది కదా, సో దాన్ని ఇక్కడ డిసేబుల్ అయి ఉంటుంది. సో ఇనేబుల్ అయితే చేయాలి. సో ఓకే, అండ్ ఇక్కడ ఆప్టిమైజ్డ్ నైట్ ఛార్జింగ్ అని ఉంటుంది కదా, ఆప్టిమైజ్డ్ నైట్ ఛార్జింగ్ అంటే ఓవర్ ఛార్జింగ్ చేస్తాం కదా మనము. సో 100% అయినప్పటికీ కూడా మనం ఛార్జింగ్ కేబుల్ ని మనము డిస్కనెక్ట్ చేయం కదా మన మొబైల్ నుండి వేరే పనిలో ఉండేసి. సో దాంతో మనకి ఏమవుతుందంటే 100% అవ్వగానే అక్కడికి స్టాప్ అయిపోతుంది, యాక్సెప్ట్ అయితే చేయదు మన మొబైల్ ఫోన్. ఈ ఆప్షన్ ని మనం ఇనేబుల్ చేసుకుంటే మన బ్యాటరీ హెల్త్ కూడా పాడైపోకుండా ఉంటుంది. ఓకే, సింపుల్ గా బ్యాక్ అయితే వెళ్ళాలి. సో ఓకే, సో ఫ్రెండ్స్ నేను ఇప్పటిదాకా చెప్పిన 8 సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయి కదా, సో అవన్నీ మొబైల్ ఫోన్ సెట్టింగ్స్ లోకి అయితే చేసుకునే సెట్టింగ్స్. సో నేను ఇప్పుడు నెక్స్ట్ సెట్టింగ్ చెప్పబోయేది ప్లే స్టోర్ లో ఉంటుంది. సో ప్లే స్టోర్ లో కూడా కొన్ని సెట్టింగ్ చేసుకుంటే మన బ్యాటరీ బ్యాకప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్లే స్టోర్ సెట్టింగ్ చేసుకోవడానికి మనం ఫస్ట్ ప్లే స్టోర్ లోకి అయితే వెళ్ళాలి. ప్లే స్టోర్ లో సెట్టింగ్ చేసుకోవడానికి ఇక్కడ ప్రొఫైల్ పైన క్లిక్ చేయాలి. సో ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ప్లే ప్రొటెక్ట్ అని కనపడుతుంది కదా, సో ప్లే ప్రొటెక్ట్ పైన క్లిక్ చేయాలి. సో ప్లే ప్రొటెక్ట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ హార్మ్ఫుల్ యాప్స్ ఏవైనా ఉంటాయి కదా, మనం క్రోమ్ బ్రౌజర్ లో కానివ్వండి, గూగుల్లో కానివ్వండి, కొన్ని యాప్స్ అయితే మనము డౌన్లోడ్ చేసుకుంటాం కదా. సో అందులో కొన్ని మంచి యాప్స్ ఉంటాయి అండ్ కొన్ని డేంజరస్ యాప్స్ ఉంటాయి. సో కొన్ని యాప్స్ మొబైల్ ఫోన్ ని హ్యాక్ చేయడం అలాంటి పని అయితే చేస్తూ ఉంటాయి. అలా చేసేటప్పుడు ఆ యాప్ కు ప్రాసెస్ లో రన్ అవ్వాల్సి ఉంటుంది. సో దాంతో మనకి ఎక్కువగా బ్యాటరీ అనేది డ్రైనింగ్ అయితే అవుతుంది. ఒకవేళ మన మొబైల్ ఫోన్ లో అలాంటి యాప్ ఏదైతే ఉంటే ఇక్కడ మనకి రెడ్ కలర్ లో బ్లింక్ అవుతుంది. నా మొబైల్ ఫోన్ లో అలాంటి యాప్ ఏది లేదు కాబట్టి ఇక్కడ గ్రీన్ లో షో అవుతుంది అండ్ ఇక్కడ నో హార్మ్ఫుల్ యాప్స్ ఫండ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఒకవేళ మీ మొబైల్ ఫోన్ లో రెడ్ కలర్ లో బ్లింక్ అయిపోయి సో ఇక్కడ హార్మ్ఫుల్ యాప్ ఉంది అని చెప్పేసి ఒక సిగ్నల్ అయితే ఇచ్చేస్తే మీరు ఇక్కడ స్కాన్ పైన అయితే క్లిక్ చేయాలి. సో స్కాన్ చేస్తే ఆ యాప్ ఏంటి అనేది స్కాన్ చేసి చూపిస్తుంది మనకు. ఆ యాప్ ని అనేది డిలీట్ చేసేసేయాలి మొత్తము. సో ఒకవేళ ఆ యాప్ లో లాగిన్ అయితే మనం లాగౌట్ కూడా చేసుకోవాలి. ఓకే, సో ఈ సెట్టింగ్ చేసుకున్న తర్వాత సింపుల్ గా బ్యాక్ అయితే వెళ్ళాలి. సో ఫ్రెండ్స్ 10th సెట్టింగ్ చేసుకోవడానికి మనం సింపుల్ గా అయితే ప్లే స్టోర్ లోకి అయితే వెళ్ళాలి. సో ప్లే స్టోర్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనము ప్రొఫైల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సెట్టింగ్స్ అయితే షో అవుతాయి. సో సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ మనకి నెట్వర్క్ పర్ఫార్మెన్స్ అని ఉంటుంది కదా, సో నెట్వర్క్ పర్ఫార్మెన్స్ లోకి వెళ్ళేసి ఇక్కడ ఆటో అప్డేట్ యాప్స్ అని ఉంటుంది.
ఉంటుంది కదా, సో దానిపైన క్లిక్ చేయాలి. సో ఆటో అప్డేట్ యాప్స్ ఇక్కడ మనకి వైఫై పైన మొబైల్ డేటా పైన అయితే సెలెక్ట్ అయి ఉంటాయి. సో మనము డోంట్ ఆటో అప్డేట్స్ యాప్స్ అంటే మన పర్మిషన్ లేకుండా యాప్స్ అయితే అప్డేట్ అవ్వకుండా ఉంటాయి. సో దాంతో మన బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువసేపు వస్తుంది అండ్ సింపుల్ గా బ్యాక్ అయితే వెళ్ళాలి. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ 11th సెట్టింగ్ కూడా చేసుకోవాలి. సో అది కూడా ప్లే స్టోర్ లోనే ఉంది. సో ఇక్కడ మళ్ళీ సెట్టింగ్స్ లోకి అయితే వెళ్ళేసి సో ఇక్కడ మళ్ళీ నెట్వర్క్ పర్ఫార్మెన్స్ లోకి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ ఆటో ప్లే వీడియోస్ అని ఉంటుంది. సో ఆటో ప్లే వీడియోస్ ని కూడా మనం డోంట్ ఆటో ప్లే వీడియోస్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. సో దాంతో కూడా మనకి బ్యాటరీ బ్యాకప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో సెట్టింగ్ చేసుకున్న తర్వాత సింపుల్ గా బ్యాక్ అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం 12th సెట్టింగ్ చేసుకోవడానికి ఇక్కడ మనం మళ్ళీ ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకోవాలి. సో ప్రొఫైల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మేనేజ్ యాప్స్ అండ్ డివైస్ అని చెప్పేసి ఉంటుంది కదా, సో దానిపైన క్లిక్ చేసుకోవాలి. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత మేనేజ్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి. మేనేజ్ పైన క్లిక్ చేసేస్తే ఇక్కడ మనకి సో ఇక్కడ నాట్ ఇన్స్టాల్డ్ యాప్స్ అని ఉంటుంది కదా, సో నాట్ ఇన్స్టాల్డ్ యాప్స్ ని అన్నింటినీ ఇలా సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకోవాలి. ప్లే స్టోర్ నుంచి కొన్ని యాప్స్ అయితే మనము ఇన్స్టాల్ చేసేసి మళ్ళీ మనం అన్ఇన్స్టాల్ అయితే చేసేస్తాము. మనం మొబైల్ ఫోన్ నుండి అయితే అన్ఇన్స్టాల్ చేసేస్తాం కానీ ఇక్కడ నుండి అయితే మనము డిలీట్ చేయము. సో దాని వల్ల ఏమవుతుందంటే ఈ అన్ఇన్స్టాల్డ్ యాప్స్ అన్ని కూడా బ్యాక్గ్రౌండ్ లో మన బ్యాటరీని యూజ్ చేస్తూ ఉంటాయి. సో దాంతో మన బ్యాటరీ అనేది చాలా తొందరగా తగ్గిపోతుంది. బ్యాటరీ బ్యాకప్ అనేది అసలు ఉండదు. సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇలా సెలెక్ట్ చేసుకొని అన్నింటినీ మనము డిలీట్ చేసేసేయాలి. డిలీట్ ఐకాన్ పైన క్లిక్ చేసేస్తే అన్ని డిలీట్ అయితే అయిపోతాయి. సో దీంతో మన బ్యాటరీ బ్యాకప్ చాలా వరకు ఇంక్రీజ్ అవుతుంది. నాట్ ఇన్స్టాల్డ్ యాప్స్ అన్ని కూడా డిలీట్ చేసేసేయాలి ఫ్రెండ్స్. సో డిలీట్ చేసేసిన తర్వాత సింపుల్ గా బ్యాక్ అయితే వెళ్ళాలి. సో ఫ్రెండ్స్ మనము ప్లే స్టోర్ లో ఇంకొక సెట్టింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేంటంటే ఎప్పుడైతే మనం పెద్దగా యాప్ ని ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం కదా, సో 1 GB 2 GB ఇలా పెద్ద పెద్ద గేమ్స్ కానివ్వండి యాప్స్ కానివ్వండి ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం కదా, సో మనము అప్పుడు ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి జనరల్ సెట్టింగ్ లో వెళ్ళి ఇక్కడ థీమ్ ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం డార్క్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి. సో డార్క్ పైన క్లిక్ చేసుకుంటే కదా సో చాలా వరకు మనకి బ్యాటరీ బ్యాకప్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో ఎక్కువగా బ్యాటరీ అనేది కన్జ్యూమ్ అవ్వకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా అయితే డార్క్ లోకి అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది ఒక ట్రిక్ ఫ్రెండ్స్, సో మన బ్యాటరీ బ్యాకప్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి. సో ఫ్రెండ్స్ నేను ఇప్పటి వరకు నేను ఏదైతే చెప్పానో సో అవి మొబైల్ ఫోన్ సెట్టింగ్స్ లో అండ్ ప్లే స్టోర్ లో సెట్టింగ్స్ చెప్పాను. సో ఇక్కడ మనకి క్రోమ్ బ్రౌజర్ లో కూడా కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఉన్నాయి. ఈ క్రోమ్ బ్రౌజర్ సెట్టింగ్ చేసుకుంటే మన బ్యాటరీ బ్యాకప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అవి ఏంటో నేను ఇప్పుడు చెప్తాను. సో ఓకే, నేను 13 నెంబర్ సెట్టింగ్ అయితే చెప్తున్నాను. సో 13 నెంబర్ సెట్టింగ్ చేసుకోవడానికి ఫస్ట్ మనం క్రోమ్ బ్రౌజర్ లోకి అయితే వెళ్ళాలి. సో ఓకే, ఇక్కడ యారో పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సెట్టింగ్ అయితే ఉంటుంది. సో సెట్టింగ్స్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసేసి ఇక్కడ మనకి సైట్ సెట్టింగ్ ఏదైతే ఉంటుందో సైట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. సో సైట్ సెట్టింగ్ లో ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసేస్తే ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ సింక్ అని ఉంటుంది కదా, సో బ్యాక్గ్రౌండ్ సింక్ లోకి వెళ్ళేసి ఇక్కడ ఆఫ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఆఫ్ చేసేసుకుంటే మనకి బ్యాక్గ్రౌండ్ లో బ్యాటరీ అనేది యూజ్ అవ్వకుండా ఉంటుంది. దాంతో మనకి బ్యాటరీ బ్యాకప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, బ్యాక్గ్రౌండ్ సింక్ ని ఆఫ్ చేసేసుకొని సింపుల్ గా బ్యాక్ అయితే వెళ్ళాలి. సో ఫ్రెండ్స్ నేను 14 నెంబర్ సెట్టింగ్ చేస్తాను. సో 14 నెంబర్ సెట్టింగ్ ఏంటంటే ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి ఇక్కడ నోటిఫికేషన్ లోకి అయితే వెళ్ళాలి. సో నోటిఫికేషన్ లోకి వెళ్తే ఇక్కడ నోటిఫికేషన్ అనేది అన్ని ఆన్ అయ్యి ఉంటాయి. సో ఎప్పుడైనా మీరు గమనించినట్లయితే నైట్ లో మొబైల్ ఫోన్ లాక్ చేసేసి పెట్టిన తర్వాత ఇక్కడ పొద్దున్న లేచి చూడగానే ఈ నోటిఫికేషన్ బార్ లో మొత్తం ఇక్కడ క్రోమ్ కి సంబంధించిన అన్ని నోటిఫికేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో ఆ నోటిఫికేషన్స్ రావడానికి ఇక్కడ పవర్ ని చాలా వరకు యూజ్ చేస్తుంది. సో దాంతో మన బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది ఫ్రెండ్స్. సో ఓకే, ఈ నోటిఫికేషన్ తో మనకి ఎలాంటి పని అయితే ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఆన్లైన్ లో ఏవైతే నోటిఫికేషన్స్ ఉంటాయి కదా, ఆ వెబ్సైట్ బాగుందని చెప్పేసి, ఆ యాప్ బాగుందని చెప్పేసి, ఆ న్యూస్ బాగుందని చెప్పేసి ఇలాంటి యూజ్లెస్ నోటిఫికేషన్స్ వస్తుంటాయి. సో దాంతో మనకు పెద్దగా పని అయితే ఉండదు. యూజ్లెస్ నోటిఫికేషన్స్ రాకుండా నోటిఫికేషన్స్ ని ఆఫ్ అయితే చేసుకోవాలి. నోటిఫికేషన్స్ ఆప్షన్ ని ఆఫ్ చేసుకున్న తర్వాత సింపుల్ గా బ్యాక్ అయితే వచ్చేసేయాలి. సో 15 నెంబర్ సెట్టింగ్ చేసుకోవడానికి ఇక్కడ మనం మళ్ళీ సెట్టింగ్స్ లోకి అయితే వెళ్ళాలి. సో సెట్టింగ్స్ లోకి వెళ్ళేస్తే ఇక్కడ మనకి ఇక్కడ సింక్ అయితే ఉంటుంది కదా, దాన్ని మనము టర్న్ ఆఫ్ అయితే చేసుకోవాలి. సింక్ ఎవ్రీథింగ్ అని ఉంటుంది. అంటే రోజంతా మనం ఏదైతే బ్రౌజింగ్ చేస్తామో, మనం సెర్చ్ చేసుకుంటామో, సో అవన్నీ కూడా ఆటోమేటిక్ గా స్కాన్ చేసేస్తుంటుంది. స్కాన్ చేయడానికి కూడా బ్యాటరీ యూజ్ అవుతుంది. ఎక్కువగా స్కాన్ చేయాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. ఆఫ్ చేసేసుకుంటే మన బ్యాటరీ బ్యాకప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఆఫ్ చేసేసుకుంటే ఇక్కడ కింద అన్ని కూడా ఇనేబుల్ అవుతాయి. సో అన్ని ఒక్కొక్కటిగా డిసేబుల్ అయితే చేసుకోవాలి. అన్టిక్ అయితే చేసేసేయాలి. సో అన్టిక్ చేసేసిన తర్వాత సింపుల్ గా బ్యాక్ అయితే వచ్చేసేయాలి. సో ఓకే ఫ్రెండ్స్, 16 నెంబర్ సెట్టింగ్ చేసుకోవడానికి
చేయడానికి ఇక్కడ మనం మళ్ళీ సెట్టింగ్స్ లోకి అయితే వెళ్ళాలి. సో సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత మనము థీమ్ పైన అయితే క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సిస్టమ్ డిఫాల్ట్ లైట్ అండ్ డార్క్ ఉంటుంది. బై డిఫాల్ట్ గా లైట్ పైన అయితే సెలెక్ట్ అయి ఉంటుంది మన క్రోమ్ బ్రౌజర్ అనేది. సో మనం ఇక్కడ డార్క్ పైన అయితే సెలెక్ట్ చేయాలి. సో డార్క్ పైన సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే మన క్రోమ్ బ్రౌజర్ అనేది టోటల్ గా డార్క్ లోకి అయితే మారిపోతుంది. సో దాని వల్ల మనకి లాస్ అయితే ఏముండదు. బ్యాటరీ బ్యాకప్ ఇంక్రీజ్ అవ్వడంతో పాటు మన ఐస్ కూడా సేఫ్ గా ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను బ్యాటరీ బ్యాకప్ ని ఇంక్రీజ్ చేయడానికి ఒక చిన్న ట్రిక్ అయితే చెప్తాను. అదేంటంటే ఇక్కడ సింపుల్ గా సెట్టింగ్స్ లోకి అయితే వెళ్ళాలి. సో సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి ఇక్కడ డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ పైన క్లిక్ చేసుకోవాలి. సో డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డార్క్ మోడ్ లో సెలెక్ట్ చేసుకోవాలి. మన 100 యూజర్స్ అందరికీ కూడా తెలిసే ఉంటుంది సో డార్క్ మోడ్ అంటే ఏంటి అనేది. సో మొత్తం మొబైల్ ఫోన్ డార్క్ లో అవుతుంది. దాంతో చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. మన బ్యాటరీ బ్యాకప్ ని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దాంతో పాటు మన ఐస్ కూడా సేఫ్ లో పెట్టుకోవచ్చు. సో దాంతో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఇది చిన్న ట్రిక్ ఫ్రెండ్స్. మనం డార్క్ మోడ్ లో చేసి మొబైల్ ఫోన్ ని యూజ్ చేయాలి. సో దాంతో మనకి ఎలాంటి లాస్ అయితే లేదు. జస్ట్ మనకి ఇక్కడ మొబైల్ ఫోన్ అనేది బ్లాక్ లో కనపడుతుంది. సో ఇక్కడ డార్క్ మోడ్ ని సెలెక్ట్ చేసుకొని సింపుల్ గా మనం ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేసేయాలి. సో డార్క్ మోడ్ లో పెట్టుకొని యూజ్ చేస్తే మొబైల్ ఫోన్ ఏమి డిఫరెంట్ గా అయితే వర్క్ చేయదు, ప్రాపర్ గానే వర్క్ చేస్తుంది. సో సేమ్ లైట్ లో మనం ఏం చేస్తామో అన్ని డార్క్ మోడ్ లో కూడా అన్ని చేయడానికి వీలవుతుంది ఫ్రెండ్స్. సో వీలైతే ఈ డార్క్ మోడ్ ని యూజ్ చేయండి అండ్ మీ మొబైల్ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ ని ఇంక్రీజ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ నేను చెప్పే ఈ సెట్టింగ్స్ అన్ని చేసుకుంటే మీ బ్యాటరీ బ్యాకప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఒక్కసారి మీరు బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ చేసిన తర్వాత ఒక 2-3 డేస్ వరకు అయితే వచ్చేస్తుంది. ఎలా కూడా యూజ్ చేసుకున్నా కూడా మీ బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అయిపోయి ఒక 2-3 డేస్ వరకు అయితే వచ్చేస్తుంది. సో ఓకే, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. సో హౌ టు కస్టమైజేషన్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ అనే సిరీస్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.